విషము, ఐరావతము, పారిజాతము, కల్పవృక్షము, కామధేను, లక్ష్మి ఇటువంటి అనేకమైనటువంటి వస్తువులు వెళ్ళాయి. ఈ 4 చెట్లు కూడా అందులో నుంచే వెళ్ళాయి. సముద్ర మథన కాలంలోనే వెళ్ళాయి. ఇప్పుడు చూడండి, ఈ విషయ కలిగినటువంటి చెట్లు ఏం చేస్తుందనగా బాణం చేత ఏ యొక్క శరీరంలో బాణం తాగడం వలన ఒక ఛిద్రం పడుతుంది. ఛిద్రం పడుతుంది, బాణం లోనపోతుంది కదా, ఒక ఛిద్రం పడుతుంది. అయితే నొప్పి కూడా చేస్తుంది. బాణం తాగడం వలన శరీరానికి ఛిద్రం పడుతుంది, నొప్పి కూడా శరీరంలో ఉంటుంది. అయితే ఆ ఛిద్రాన్ని మూసివేస్తుంది, నొప్పి కలిగిస్తుంది. ఈ విషయంగా కలిగినటువంటి చెట్టు ఆ ఛిద్రాన్ని మూసేసి నొప్పి కలిగిస్తుంది, శరీరంలో నొప్పి కలిగిపోతుంది. అది ఆ పని ఆకున్నారు. ఇక సంధానకరమైనటువంటి చెట్టు ఏం చేస్తుందయ్యా అంటే బాణం తాగడం చేత శరీరంలో ఉన్నటువంటి ఎముకలు విరిగిపోతాయి. ఎముకలు పొడిపోయి అటు విరిగిపోయినటువంటి ఎముకలకు అతికిస్తుంది ఆ చెట్టు, ఆ మందు. అది సంధానకరం. ఇక సాధారణకరమైనటువంటి చెట్టు ఏం చేస్తుందయ్యా అంటే శరీరంలో బాణం తాకడం వలన రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా, రక్తం కారిపోతుంది కదా, ఆ పోయిన రక్తాన్ని మళ్ళీ ఇస్తుంది. శరీరంలో తెగిపోయినటువంటి మాంసం అంతా అరిగిపోతుంది. తర్వాత శరీరం మొట్టమొదలు ఎక్కడ ఉండదో అడ్డ తయారు చేసేది ఆ చెట్టు ఆ పని చేస్తుంది. సంజీవకరణ ఏం చేస్తుంది అంటే బాణం తాగడం వలన ఏదైతే మూర్ఛ వచ్చిందో ఆ మూర్ఛను పోగొట్టి ప్రాణాన్ని ఇస్తుంది. ఆ బ్రహ్మాండంలో పోయేటువంటి ప్రాణం మళ్ళీ యథావిధిగా ఎక్కడ ఉండాలో అక్కడ వచ్చేస్తుంది. మరి అసలు ప్రాణం ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ప్రాణం ఎక్కడ ఉంటుందో కొద్దిగా వినండి బాగా. శరీరం ప్రాణం తలలో ఉంటుంది, ఆ ఎదలో ఉంటుంది, నడుములో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ప్రాణం? ప్రాణం ఎప్పటికీ ఉండబడేటువంటి స్థలం ఒకటే ఉన్నది శరీరంలో. ఎక్కడైనా అంటే నాభి దగ్గర ఉంటుంది. నాభి అంటే బొగ్గు, ఈ బొగ్గు దగ్గర ఉండే ప్రాణం ఎక్కడ. కనుక రాత్రి సమయం ముందు మనం నిద్రపోతాం. నిద్రపోతే ఆ ప్రాణం ఏదైతే ఉన్నదో అది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చి తలలో వస్తుంది. అప్పుడు స్వప్నం పడుతుంది, కళ పడుతుంది. ఆ కళలో కూడా మనం ఇంకానే ఉంటాం. ఆ కళలో కూడా ఏమో పనులు చేస్తాం. ఎప్పుడైతే ఆ నిద్ర మళ్ళీ మేలుకుంటామో మనం మళ్ళీ కింద పెట్టేస్తుంది ఆ ప్రాణం. అయితే ఈ పొట్టు దగ్గర నుంచి తలపైకి బ్రహ్మరంధ్రం పైకి పోవడానికి ఒక నాడి ఉంటుంది. దానికి అంటారు హితానాడి. నాడి అంటే అర్థమేంటి? ఒక నరం అనుకోండి, నరం, చిన్న నరం ఉంటుంది. ఆ నరం అనే దాని నాడి అంటే ఆ హితానాడి అనేది ఉంటుంది. అందులో నుంచి ఆ ప్రాణం పైకి పోతుంది, మళ్ళీ కింది పెట్టేది, పైకి పోతుంది, మళ్ళీ కింది పెట్టేది. మరి ఆ హితానాడి ఎట్లా ఉంటుంది? ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇప్పుడు మన తల వెంట్రుకలో మన వెంట్రుక లేదా, మన వెంట్రుకలో 16వ భాగం అంత సన్నం ఉంటుంది అన్నాడు. మన వెంట్రుకలో 16వ భాగం చేస్తే ఎంత పెద్దదో అంత పెద్దగా ఉంటుంది అన్నాడు. అది సూక్ష్మంగా ఉంటుంది అన్నాడు. ఎవరికి తెలియదు. కనుక చూడండి, ఈ 4 చెట్లు 4 పనులు చేస్తారు. అప్పుడు చూడండి, వైద్యుడు అంటున్నాడు హనుమంత, దురాగ్ని పైన ప్రకారం కాలశక్తి ఉంటాయి, అది తీసుకొని రావాలి. అది కూడా తెల్లవారిన మొట్టమొదటి తీసుకురావాలి. తెల్లవారిన తర్వాత తీసుకొస్తే లాభం లేదని చెప్పారు. ఎందుకనగా తెల్లవారు కానీ సూర్యోదయం అయిందంటే, సూర్యకిరణంలో పైన పడ్డామంటే వెంబడి ప్రాణం వెళ్ళిపోతుంది, లక్ష్మణ్ ప్రాణం వెళ్ళిపోతుంది. తెల్లవారి మొట్టమొదటి రావాలి. ఈ ప్రకారంగా అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, ఇది అసాధ్యమైనటువంటి కార్యం కదా అన్నారు. ఒకటే రాత్రి పూట
60,000 ఆవిడ పోవాలి రావాలి అంటే సాధ్యమా? ఇది చాలా అసాధ్యం కదా అంటారు. అప్పుడు శ్రీరాముడు వారు హనుమంత ఆంజనేయ మరి నేను సంజీవకుడిని తీసుకుని రాగలవారు, వస్తాను స్వామి. తెల్లవారి రాగలవా, వస్తాను స్వామి. ఈ ప్రకారం గడిపోసారి అడుగుతుంటే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, స్వామి నాపైన నీకు విశ్వాసం లేదా? ఒక పని చేయాలి, నేను సంజీవకుడిని తీసుకురావడానికి బయలుదేరితే అప్పుడు ఒక పని చేయ స్వామి, ఇక్కడ 3 రాళ్ళ పొయ్యి పెట్టాను, 3 రాళ్ళు పెట్టాను. 3 రాళ్ళు తయారు చేసి పొయ్యి తయారు చేయాలి. ఆ 3 రాళ్ల పొయ్యి పైన ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో కొంచెం నూనె వేయండి, ఆ పొయ్యిలో కట్టెలు వేయండి, మంట పెట్టలేదు. ఈ ప్రకారంగా ఈ పొయ్యి తయారు చేయగానే నీ మనసులో ఏమనుకోవద్దని హనుమంతుడు కూడా ద్రోణాగిరి పర్వతానికి వెళ్ళేందు అనుకోవన్నాడు. పొయ్యి తయారు కానీ మరి నీ చేతిలో ఆవాలు మెంతాలు జీలకర్ర పట్టుకోవాలి, చేతిలో పట్టుకోవాలి. నీ మనసులో ఏమనుకో, హనుమంతుడు కూడా సంజీవకుడిని చెప్పి చేతిలో పట్టింది అనుకోవాలి. ఆ మంట కాదు ఉంటే ఆ నూనె కాలుతుంటుంది కదా, నూనె మసులుతూ ఉంటుంది. ఆ మసులేటువంటి నూనెలోన ఈ ఆవాలు మెంతాలు జీలకర్ర వేసేయాలి. వేయగానే పడపడ కూడా ఎంబడి మారిపోతాయి, ఉండలేం కదా, ఒక సెకండ్ మారిపోతాయి. అది మారకంగా వస్తా అన్నాడు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, హనుమంతుడు ఉంటారు. అప్పుడు రాముల వారికి సంతోషమైంది, విశ్వాసమైంది. అందుకని అయితే వెళ్ళవలసింది. ఇక హనుమంతుడు రాముల వారి తెరాన్ని నమస్కారం చేసి ఒక్క దుంకుడు దుంపించాడు. అడయ్యా హనుమంతుడు రామ 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 చేసుకుపోతున్నాడు. పోతూ చేతులు వేసుకుని హనుమంతుడు, వరే సూర్య ఖబర్దారణ జాగ్రత్త, నేను సంజీవుడిని తీసుకురావడానికి వెళ్తున్నాను కనుక కొద్దిగా జాగ్రత్తగా